రాష్ట్రంలో దళిత మహిళలపై జరుగుతున్న దాడులను నివారించాలని దళిత బహుజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు. పక్కింట్లో దొంగతనం చేశారని దళిత మహిళపై 3rd డిగ్రీ ప్రయోగించిన సీఐపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. గత నెల 24వ తేదీన షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి మరో 4 సిబ్బంది రఫీ, మోహన్లాల్, కరుణాకర్, అఖిల విచారణ పేరుతో ఇంటి నుంచి లాక్కొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి తీవ్రంగా దాడి చేసి విచక్షణ రహితంగా చితకబాదారని, అంతేకాకుండా అవమానకర రీతిలో చీర విప్పించి దొంగతనం ఒప్పుకోవాలని సునీత అనే దళిత మహిళను దారుణంగా కొట్టారని వారు ఆరోపించారు. అలాగే విచారణ పేరుతో సునీత భర్త భీమయ్యను వారి కుమారుడు జగదీష్ కొట్టారని, మానవ హక్కులు నిబంధనలు ఉల్లంఘించి దాడి చేసిన ఆ పోలీస్ అధికారి సిబ్బందిపై కేసు నమోదు చేసి సర్వీస్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకుని సునీత కుటుంబానికి న్యాయం చేయాలని వారి సందర్భంగా కోరారు. నా పేరు ఉస్మానాబాద్ సిటీ. నేను దళిత బహుజన విద్యార్థి సంఘ స్టేట్ కోఆర్డినేటర్. నేను ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా మా దళిత ఆడ మహిళల మీద కూడా విచారణ పేరుతో పోలీసులను తీసుకెళ్ళి అతి దారుణంగా కొట్టి చంపుతున్నారు ఇదే పోలీసు వాళ్ళు. అదేవిధంగా వాళ్ళ అసలు ఒక ఆడపిల్లని 6 దాటితే పోలీస్ స్టేషన్కి తీసుకోకూడదు అసలు వాస్తవానికి. అలాంటిది ఈ పోలీసు వాళ్ళు ఒకవేళ మన మహిళా కానిస్టేబుల్ లేకున్నా కూడా వారి ఇంటికి వెళ్ళి ఆమెను లాక్కి వెళ్ళి నైట్ 9 గంటలకు తీసుకుపోయి విచారణ చేయకుండా ఆమెను ఇష్టం వచ్చినట్టు నువ్వు ఈ దొంగతనం ఒప్పుకోవాలని చెప్పేసి ఆమెను అతి దారుణంగా కొట్టడం జరిగింది. ఇదే మన సిఐ రామిరెడ్డి అండ్ కరుణాకర్, అలీఫా, అఖిల వీళ్ళ ముగ్గురిని వెంటనే సర్వీస్ నుండి రిమూవ్ చేసి వీళ్ళందరినీ జైలు పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు మా ఎస్సీ ఎస్టీ బీసీల మీద నీకు గౌరవం ఉంటే ఇలాంటి పోలీసు వాళ్ళు ఇచ్చేలా కాదు. మొన్న పోతే చింతపల్లి పిఎస్ ఒక నాయక్ పోతే మన ఎల్లుమేరలో లక్ష్మీబాయి గారు ఉన్నారు. అదేవిధంగా అడ్డవూరు మండలంలో 2021లో దళిత మహిళ మరియమ్మను లాకప్ చేస్తే ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈ ప్రభుత్వాలు కాపాడుతున్నాయి. మరి ఎందుకనేది మాకు అర్థమైతలేదు. మీరు ఇలా మా ఎస్సీ బీట్లు ఓట్లు వేస్తే ఇలా మీరు ప్రభుత్వం కూర్చున్నారు. మా సీఎం కేసీఆర్ గారు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం రేవంత్ గారు కావచ్చు. కానీ అయ్యా మీరు దయచేసి వీళ్ళందరినీ వీళ్ళ సర్వీస్ నుండి తొలగించి వీళ్ళందరినీ జైలు పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పోయిన నెల 24 తారీఖు 7వ నెల 2024 నాడు షాద్నగర్లో జరిగింది. ఇది ఒక మహిళ అంబేద్కర్ కాలనీ ఉంటుందన్నా. అయితే వాస్తవం దొంగతనం చేయలేదు. నువ్వు మా ఇంట్లో 24 తులాల బంగారం తీసుకుని చెప్పేసి అవతల వాళ్ళు పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చి ఆమె పోలీసుని తీసుకెళ్లారు. ఆమెకు అసలు ఏం దళితనం, ఆమెకు అన్యం దళితుల మీద ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి తెల్లారితో ఒక మా బిడ్డల మీద మానభంగాలు జరుగుతున్నాయి. మా అక్క చెల్లెల మీద మానభంగాలు జరుగుతాయి. అదేవిధంగా అన్యం పుణ్యం తెలియని ఆడబిడ్డల మీద అక్రమంగా పోలీసు వాళ్ళు వాళ్ళకున్న పై ఉన్న పెడుతున్నారు. అదేవిధంగా ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆమె దుస్తులు విడదీసి మరి ఆమెను కొట్టడం జరిగింది. ఆమె కాళ్ళు, ఆమె చేతులు కట్టేసి మరి కొట్టేంత అవసరం మీకు ఏముందని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రామిరెడ్డి సిఐ గారు, అసలు మీకు ఈ అధికారం అసలు ఎవరిచ్చారు మీకు అధికారం? మా దళితులను కొట్టమని మా దళితులంగా ఎవరైనా ఏ మహిళలైనా కూడా కొట్టమని మీకు ఎవరు అధికారం ఇచ్చారు? మరి మన